హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజైతే నెట్వర్క్ ఇంజనీర్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఆ రోల్ ఎలా ఉంటుంది అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి నెట్వర్క్ ఇంజనీర్ రోల్కి, అండ్ వాళ్ళ శాలరీ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఈరోజైతే వీడియో చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నెట్వర్క్ ఇంజనీర్ ఏదైతే రోల్ ఉన్నదో వాళ్ళకి వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, ఒక కంపెనీలోని ఒక మెయిన్ సిస్టమ్స్ అండ్ ఎంప్లాయీ సిస్టమ్స్ అండ్ రూటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా ఒక నెట్వర్క్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్, అండ్ ఈ లింక్ అంతటిని కూడా ఒక నెట్వర్క్ అని మనం పిలిస్తే, దీన్ని అంతటిని మేనేజ్ చేసే వాళ్ళు నెట్వర్క్ ఇంజనీర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సిస్టమ్ మన కంపెనీ ఫైర్ వాల్ని ఎవరైనా హ్యాక్ చేసినా కూడా, అండ్ సిస్టమ్స్ని ఎవరైనా హ్యాక్ చేసినా కూడా, ఈ నెట్వర్క్ ఇంజనీర్స్ అనేవాళ్ళు దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. ఇలాంటివి జరగకుండా చూస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎంప్లాయీ సిస్టమ్స్కి కానీ, ఆర్ ఎల్స్ అదర్ ఎక్విప్మెంట్స్ లైక్ ప్రింటర్స్, ఇలాంటి రూటర్స్, వైఫై కనెక్షన్స్, ఇలాంటివి ఏ ఇష్యూస్ కంపెనీలోని రిలేటెడ్గా ఏ ఇష్యూస్ వచ్చినా కూడా నెట్వర్క్ ఇంజనీర్స్ వాటిని సార్ట్అవుట్ చేస్తారు. సో ఈ నెట్వర్క్ ఇంజనీర్ అవ్వాలంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఉండాలంటే, మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకపోయినా అండ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే, మీరు ఈ నెట్వర్క్ ఇంజనీర్ రోల్కి అనేది అప్లై చేసుకొని మీరు జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే, మీరు డైరెక్ట్గా ఒకవేళ మీ డిగ్రీ కానీ ఆర్ఎల్స్ గ్రాడ్యుయేషన్లో సిఎస్సి కానీ ఫ్రమ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అండ్ నెక్స్ట్ ఈసీ కానీ ఇలాంటి బ్రాంచెస్ నుంచి వచ్చిన, అండ్ ఆర్ఎల్స్ డిగ్రీ చేసి మీరు బీసీఏ, బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ ఇలాంటివి ఏమైనా చేసినా కూడా మీకు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. ఒకవేళ మీరు మెకానికల్ ఇంజనీరింగ్స్ కానీ లేకపోతే నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ డొమైన్స్ ఏవైతున్నాయో వాటి నుంచి వచ్చిన, ఆర్ఎల్స్ డిగ్రీలో మీరు నాన్ టెక్నికల్ థింగ్స్ కంప్యూటర్ రిలేటెడ్ లేకుండా ఏదైనా గ్రాడ్యుయేట్ ఈ నాన్ టెక్నికల్ సంబంధం లేని డిగ్రీ చేసినా కూడా మీకు ఈ జాబ్ రావాలంటే మీరు ఒక కోచింగ్ కానీ ఆర్ఎల్స్ ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి అనమాట నెట్వర్క్ ఇంజనీర్స్కి. ఆ సర్టిఫికేషన్స్ చేసినా కూడా మీకు రెజ్యూమ్లో మీరు నాన్ టెక్నికల్ డొమైన్ అయినా కూడా ఈ రెజ్యూమ్లో ఈ సర్టిఫికేషన్స్ అండ్ మీ ట్రైనింగ్ సర్టిఫికేషన్స్, ట్రైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మీకు కూడా ప్రిఫరెన్స్ వస్తారనమాట. సో ఇలా కూడా మీరు ఈ డొమైన్కి రావచ్చు. అండ్ కొంతమందికి డౌట్, సర్వీస్ డెస్క్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఇంజనీర్స్ సేమేనా అంటే, ఈ రోల్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ వీళ్ళు చేసే వర్క్ కొంచెం సిమిలర్ అయితే ఉంటుంది. కానీ నెట్వర్క్ ఇంజనీర్స్ ఏదైతే వర్క్ చేస్తారో అది అంత కంప్లీట్ వర్క్ అనేది సర్వీస్ డెస్క్ చేయరనమాట. నెట్వర్క్ ఇంజనీర్స్ చేసే పనిలో కొంచెం పని సర్వీస్ డెస్క్ ఇంజనీర్స్కి అనేది చేస్తారు. సేమ్ థింగ్, ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్లోని ఆర్ఎల్స్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళ ల్యాప్టాప్స్లో చెక్ చేయండి, ఇవన్నీ సేమ్ థింగ్స్. కానీ నెట్వర్కింగ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఎంటైర్ ఫైర్ వాల్స్ ఎవరైనా క్రాక్ చేస్తే దాన్ని రిజాల్వ్ చేయడం ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా నెట్వర్క్ ఇంజనీర్స్ చేస్తారనమాట. అండ్ సర్వీస్ డెస్క్ ఇంజనీర్స్కి గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ జాబ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అది కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ క్వాలిఫికేషన్స్తోని ఈ సర్టిఫికేషన్ సేవ్ చేసినా కూడా మీరైతే ఈ జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెషర్కి నెట్వర్క్ ఇంజనీర్స్కి శాలరీ ఎంత ఇస్తారంటే 3.5 నుంచి 4 LPA వరకు రేంజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు చిన్న స్టార్టప్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి కంపెనీస్లో స్టార్ట్ చేస్తే మీకు 4 LPA నుంచి స్టార్ట్ అవుద్ది. అది ఒక ఎంఎన్సీ కంపెనీస్, బిగ్ కంపెనీస్లో కానీ మీరు ఈ నెట్వర్క్ ఇంజనీర్గా జాయిన్ అయితే 3.5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది నెట్వర్క్ ఇంజనీర్ రోల్ గురించి. అండ్ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, మీ కెరీర్ గ్రోత్ నెట్వర్క్ ఇంజనీర్స్కి మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుంది. మీరు ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక మంచి కంపెనీ నుంచి అయితే మీరు బయటికి వేరే కంపెనీలోకి స్విచ్ కొట్టారనుకోండి, మీకు 10 నుంచి 12 LPA వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో అంత అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక 4 ఇయర్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 10 నుంచి 12 LPA వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏమైనా పైన వీడియో కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి, తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.